ఓం నమ శివాయ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం. నేను మీ సుధీర్ బాబు, అమర్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం జరిగిన ఎన్నికల ఫలితాల గురించి జ్యోతిష్యాన్ని మన ముందు వీడియోలో చెప్పాం. ఆ వీడియో గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. సో మన ముందు వీడియోలో భారతదేశ ఎలక్షన్స్ అంటే మన ఇండియన్ ఎలక్షన్స్ గురించి చెప్పుకున్నాం. కేంద్రంలో ఎవరు వస్తారనే విధంగా, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారు, అదే విధంగా తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ముందుగానే మన వీడియోలో ఆ ఎన్నికల ఫలితాల గురించి చెప్పుకున్నాం. మన వీడియోలో చెప్పింది జరిగిందా లేదా అనేది మనం తెలుసుకుందాం. సో మన ముందు వీడియోలో చూడని వారు తప్పనిసరిగా మన ముందు వీడియోలను చూసి ఎక్కువ మందికి షేర్ చేయాలని నేను నా విజ్ఞప్తిని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, అది కత్తి మీద సాము. ఎందుకంటే జనరల్గా మనం ఒక మాట మాట్లాడటం వేరు, ఒక మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో మనం రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో ఆటోమేటిక్గా అది అలాగే నిక్షిప్తమై ఉంటుంది. సో ఎవరైనా మరలా ఆ వీడియోని చూడవచ్చు, మన తప్పు చెప్తే మనల్ని ప్రశ్నించవచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అదే మనం కానీ యాక్యురేట్గా అప్డేట్స్ ఇచ్చినప్పుడు మనల్ని వివిధ వర్గాల వారు చూసినప్పుడు మనల్ని మెచ్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. సో మన ముందు వీడియోస్లో మనం చెప్పాం, ఏమని చెప్పాం, ముచ్చటిగా 3వసారి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారాన్ని సాధించబోతుందని మనం చెప్పుకున్నాం. నేను ఆ వీడియోలో మీకు ముందు కూడా చెప్పుకున్నాను, 270 నుంచి 330 లోపు సీట్లు వస్తాయని చెప్పాను. సో దాదాపుగా 290, 291, 290 వచ్చాయి సీట్లు. సో ఆ విధంగా ఆ ప్రిడిక్షన్ మనది కరెక్ట్ అయింది. అదేవిధంగా తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్కి బీజేపీకి దాదాపుగా సమానంగా వస్తాయని చెప్పుకున్నాము, అలాగే వచ్చాయి. బీఆర్ఎస్ది 3వ స్థానం చెప్పుకున్నాము, అసలు అది 3వ స్థానం, అసలు ఆ పార్టీ ఉనికి కూడా లేదు పార్లమెంట్ స్థానాల వరకు. మనం ఎప్పుడు కూడా అది కూడా జరిగింది. ఆ జోస్యం కూడా ఫలించింది. అదేవిధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కూడా మనం చెప్పుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సునామీ సృష్టించబోతుందని, అదేవిధంగా కూటమికి 150+ సీట్స్ రాబోతున్నాయని మనం ముందుగానే అంచనా వేసాం. దాదాపుగా మన అంచనా సక్సెస్ అయింది. అదేవిధంగా కూటమికి 150+ సీట్సే వచ్చాయి. సో ఇంకో ప్రిడిక్షన్ కూడా మనం చెప్పుకున్నాం, ఏంటంటే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 గెలవబోతున్నా కూడా మనం చెప్పాం. దాదాపు అదే జరిగింది, జనసేన 21 స్థానాల్లో గెలిచింది. అదేవిధంగా అధికార పార్టీ అయిన వైసీపీ 3వ స్థానంలోకి పడిపోతుందని కూడా మనం చెప్పాం. అదేవిధంగా వైసీపీ 3వ స్థానానికి 11 సీట్లతోటి 3వ స్థానానికి పడిపోయింది. ఇవన్నీ మనం ఎలా చెప్పాం అంటే మనం వారి యొక్క వ్యక్తిగత జాతకాలలోకి వెళ్ళలేదు. మనం ఎలా చెప్పామంటే ఒక్క 20 years నుంచి నేను చేసిన రీసెర్చ్, అదేవిధంగా కాలపురుష చక్రాన్ని బేస్ చేసుకుని నేను చెప్పాను. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, కాలపురుష చక్రాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను అంచనా వేసి వివిధ పార్టీల యొక్క జెండాల యొక్క రంగులను బట్టి నేను అనాలిసిస్ చేసి నా ప్రిడిక్షన్స్ నేను మీకు ముందు వీడియోస్లో ఇచ్చాను. సో అవి చాలా వరకు సక్సెస్ అయినాయి. దీనికి ఆ మహాదేవుడి పరమశివుడికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పొరపాటు నేను చెప్పి కానీ తప్పు జరుగుంటే చాలామంది నన్ను విపరీతంగా అవమానించేవారు. సో దేవుడు, ఆ పరమశివుడు దయ వల్ల మన ప్రిడిక్షన్లన్నీ కరెక్ట్ అయ్యి, దానికి మనం దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తర్వాత మనం చెప్పాం, నేను ఆ ఫలితాలు చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు.
కూటమికి 150+ సీట్స్ చెప్తున్నావు ఏంది, అసలు జరుగుతుందా ఏంది అలాగా అని నన్ను వ్యక్తిగతంగా చాలా మంది అడిగారు. నేను చెప్పా, మీరు చూడండి జ్యోతిష్య ప్రభావం దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నన్నే చాలా ఆశ్చర్యం గురి చేసి నేనే ఆశ్చర్యపోయాను. నిజం చెప్తున్నా, నాకు కూడా నమ్మబుద్ధి కాల. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి కూడా అసలు ఈ జ్యోతిష్యం యాస్ట్రాలజీ అసలు నమ్మేవాడిని కాదు. అసలు జనరల్గా నేను ఎవరిని నమ్మను. అంటే నా జీవితం పెరిగే కొంది, నేను తెలుసుకునే కొంది చాలా విషయాలు మనం అనుకున్న జరగనప్పుడు కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు. ఒకసారి జరగకపోతే ఓకే, 2-3 సార్లు జరగదు, 4 సార్లు జరగదు, అలా చాలాసార్లు జరగకపోవడం. మన ప్రయత్నం బాగా చేస్తున్నాం అయినా ఏంది అలా చూసుకొని చాలా మంది జీవితాలు పరిశీలించి చాలా మనం అది చూసిన తర్వాత మన నిదానంగా సైన్స్ గురించి తెలుసుకొని అలా సో ఇప్పుడు జ్యోతిష్యాన్ని తప్పనిసరిగా నమ్మే పరిస్థితులకి నేను వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే మీకు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా జ్యోతిష్యం తన ప్రభావాన్ని చూపింది. నేను నా ముందు వీడియోలో చెప్పాను, కుజుడు ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీ విజయం సాధించబోతుంది, ముఖ్యమంత్రి అవ్వబోతాడని చెప్పాను. సో దాంట్లో చూడండి మీరు, టీడీపీకి 130 సీట్లు వచ్చాయి. ఎన్ని? 130 సీట్లు. 130 సీట్లు అంటే 1 + 3 + 5 8 9 నెంబరు. జనసేనకి 21 సీట్స్ వచ్చాయి అంటే 3. నేను మీకు నా ముందు వీడియోలో చెప్పుకున్నా, తెలుగుదేశం పార్టీది ఎల్లో కలరు, పసుపు కలరు, జనసేన పార్టీది రెడ్ కలరు జెండాది రిప్రజెంట్స్ మార్క్స్ అని చెప్పాను. సో ఇప్పుడు మనం తీసుకుంటే ఏం జరిగింది, నేను ఆ ముందు వీడియోలో చెప్పుకున్నా ఏమని, జనసేన ప్రభావం, ఆ కుజుడు ప్రభావం వల్ల, ఆ పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల ఖచ్చితంగా కూటమి సీట్లు రాబోతున్నాయి, టీడీపీకి సహకరిస్తుంది, టీడీపీ గెలవబోతున్నారు, కూటమి గెలవబోతుందని చెప్పాను. సో ఇప్పుడు చూసుకుంటే చూడండి విచిత్రంగా, టీడీపీకి 130 సీట్లు వచ్చాయి, 1 + 3 + 9 అంటే టీడీపీకి వచ్చిన సీట్లు 9, నంబర్ 9. జనసేనకు వచ్చింది 2 + 1 3. గురుడు ఇక్కడ కుజుడు గురుడు చూడండి, ఇక్కడ ఎలా మ్యూచువల్ ఎక్స్చేంజ్ జరిగిందో, అంటే ఎలా పరివర్తన జరిగిందో చూడండి. జనసేనకి ఏమో నంబర్ 3 అయింది, టీడీపీకి ఏమో నంబర్ 9 అయింది. సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా అదే. కూటమికి ఇంత సీట్లు రావడానికి మెయిన్ కారణం ఏమి లేదు, జనసేన టీడీపీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ 100% జరిగింది. నేను అది ముందుగానే ఊహించి ఫలితాలు చెప్పా, చాలా మంది నమ్మలేదు, చాలా మంది ఆశ్చర్యపోయారు ఎలా జరుగుద్ది అని. సో దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైంది. ఆ ప్లానర్స్ బట్టి చూసుకుంటే ఇప్పుడు టీడీపీకి ఏమో నంబర్ 9 అయింది, జనసేనకేమో నంబర్ 3 వచ్చింది. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇది ఒక స్క్రిప్ట్ లాగా నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను ఫలితాలు చూసుకున్న తర్వాత అన్ని ఆ సీట్స్ కౌంట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అప్పుడు నేను అంచనా నేను చెప్పా. సో దీన్ని బట్టి గ్రహాలను మనం కొట్టి పాడడానికి లేదు, ఖచ్చితంగా గ్రహగతులు వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నా, చాలా మంది వైసీపీ వాళ్ళు అనుకుంటారు మాకెందుకు, మేము ఈ విధంగా ఓడిపోయాము, అసలు ఏంది, ఏమైనా జరిగిందా, ఏమైనా మతలబ్ జరిగిందా, ప్రత్యేక. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వైసీపీ పార్టీ కూడా తన ప్రభావాన్ని ఏం కోల్పోవాలా, మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఓట్ షేర్ తీసుకుంటే నేను ఎంత డీటెయిల్స్ చూశాను, మామూలుగా ఓట్ షేర్ తీసుకుంటే కూడా వైసీపీకి 39% ఉంది, టీడీపీకి ఓన్గా 37% ఉంది, జనసేనకి అదర్స్ అని ఇచ్చారు. సో అతను బీజేపీకి 11 ఇచ్చారు, కానీ అది అంత జనసేన, అది బీజేపీది కాదు. బీజేపీ మ్యాక్సిమం 1% 2%. నోటాకి 1.5% పడింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2% పడింది, సిపిఐ-సిపిఎంకి అంత పడింది ఓవరాల్గా. సో ఓవరాల్గా 100%లో 38% డైరెక్ట్లీ గోస్ టు వైసీపీ. అంటే మీకు ఇప్పటికీ అనుకోవచ్చు, ఫస్ట్ చెప్పాను, వైసీపీ అంత తక్కువ పార్టీ కాదు, వైసీపీ చాలా బలమైన పార్టీ. ఎందుకంటే వైసీపీ కలరు బ్లూ, దాన్ని రిప్రజెంట్ చేసేది శని రాహు మాయ శాఖ. చూడండి ఇప్పుడు కూడా మీరు వైసీపీ ఓటు బ్యాంకు ఇంత కూటమి ఇంత ప్రభావం సునామీ ఉన్నప్పుడు కూడా వైసీపీకి 100లో 39 ఓట్లు వైసీపీకి పడినాయి.
మరి ఇంత శాతం ఓటింగ్ వచ్చిన బండి తక్కువ సీట్లు వచ్చాయి అనుకుంటారా? అదే గ్రహాల మాయ. అంటే మీకు చాలా నియోజకవర్గాల్లో ఒక్క ఓటు కూడా స్ప్లిట్ అవ్వలేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైజాగ్‌లో ఒక కూటమికి గాజువాకలోని ఎక్కడో ఒక అభ్యర్థికి దాదాపు 1,90,000 వచ్చింది. చాలా వచ్చింది మెజారిటీ. అదే గాజువాకలో 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆయనకు 50,000, 60,000 వచ్చాయి. టీడీపీకి ఒక 50,000, 60,000 దాకా వచ్చినట్టున్నాయి. వైసీపీకి ఒక 72,000, 74,000 దాకా వచ్చాయి. వైసీపీ ఒక్కటే తీసుకుంటే 72,000 వచ్చినాయి. ఆ ఇద్దరు విడిగా తీసుకున్నప్పుడు 50,000, 1,00,000. ఇప్పుడేమి జరిగింది? ఆ 2 కలవడం వల్ల ఆ 1,00,000 పోయింది. అదే ముగ్గురు విడిగా పోటీ చేస్తుంటే సో దాదాపుగా 80 నియోజకవర్గాల్లో నాకున్న సమాచారం వరకు 80 నియోజకవర్గాల్లో దాదాపుగా 5,000 నుంచి 15,000 ఓట్ల మధ్య తేడాలోనే వైసీపీ కూటమి మీద ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైందంటే ఈ కూటమి ప్రభావం, ఈ కుజుడు గురుడు ఈ గ్రహాల ప్రభావం చేత సామాన్య జనాల్లో కూడా ఒక తెలియని, మీకు ముందుగా కూడా చెప్తున్నాడు, ఎలక్షన్స్ మారిపోయింది కూడా. ఈ సంవత్సరం మే 1 తర్వాత గ్రహగతులు గురుడు తన స్థానాన్ని మేషరాశి నుంచి వృషభ రాశికి మారిన తర్వాత చాలా మందిలో ఓటర్స్ కూడా మార్పు చెందారు. అంటే వైసీపీ ఓటు బ్యాంక్ వైసీపీకి ఉంది, అది మరి పక్కా షూర్, ఖచ్చితంగా వాళ్ళు వేశారు. కానీ న్యూట్రల్ ఓటర్స్ దాదాపు 20% న్యూట్రల్ ఓటర్స్, అంటే 20% అని కాదు, 10 to 20 వేదేశారు అన్నమాట ఏరియాని బట్టి. ఆ న్యూట్రల్ ఓటర్స్ అందరూ ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా మొత్తం కూటమికి వేశారు గంప గుర్తుగా. సో దానివల్లే కూటమి ఇన్ని ఫలితాలు వచ్చాయి. చాలా మంది ఆశ్చర్యపోయారు. జనసేనకి 21 స్థానాలు చెప్తే 21 out of 21 చెప్పాను నేను. అన్ని ఎలా వస్తాయి అనుకున్నారు, కానీ 21 out of 21 వచ్చాయి. దానికి కారణం కూడా కుజుడే. సో మీ కుజుడు కాలపురుష చక్రంలో మొదటి స్థానంలో మేషరాశి ఉండడం వల్ల ఆ జనసేన పార్టీకి 100% సైకిల్ ఒత్తిడి విజయాన్ని సాధించారు. అదే 2019 ఎలక్షన్లో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు టీడీపీ కూడా మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది. వైసీపీకి దాదాపు 50% వచ్చింది. జనసేన 6% అంతా చెప్పారు. న్యూట్రల్ ఓటర్స్ అంతా వైసీపీ సైడ్ మొగ్గారు. అప్పుడు కాలానికి అనుకూలంగా జనమందరూ న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ శాతం మంది వైసీపీ మొగ్గారు. సో అప్పుడు 2019లో కూడా వైసీపీ తన సునామీని రాష్ట్రంలో చూపించింది. కానీ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పుని చాలా ఏకపక్షంగా ఇచ్చారు. 2019లో కానీ 2024లో కానీ. సో దాదాపు శ్రీకాకుళం, తిరుపతి వరకు ఒకే తీర్పు ఇచ్చారండి. సో దీన్ని బట్టి మనకి గ్రహగతుల ప్రభావం ఎలా ఉంటుందంటే కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగా ఉంటుందని నేను నా ముందు వీడియోలో కూడా చాలా చెప్పుకున్నాను. సో దీన్ని బట్టి మనకి గ్రహాల ప్రభావం కూడా ఈ ఎలక్షన్ ఫలితాలపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పోటీ చేశాయి కదా. ఆ డిసెంబర్ జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీకి అన్ని సీట్లు ఎవరు రాలా, చాలా మంది ఓడిపోయారు. కానీ వెంటనే మొన్న పార్లమెంట్కి వచ్చినప్పటికి బండి సంజయ్, ఈటల రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు చాలా మంది వాళ్ళంతా గెలిచారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా వరకు మినిస్టర్ పోస్ట్ కూడా రాబోతున్నాయి. ఇదంతా జరిగింది. నేను అప్పుడు చెప్పాను, గురుడు మే 1 గురుడు మారడము, కాలపురుషుల మార్పు జరగడం. బీఆర్ఎస్కి అప్పుడు అసెంబ్లీలో అన్ని సీట్లు అలా వచ్చాయి. ఇప్పుడు మరీ వీక్ అయిపోయింది. అసలు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. సో గ్రహాలు వాటి ప్రభావం మనుషుల మీద చాలా క్లియర్గా చూపిస్తాయి. ఇది నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. సో గ్రహగతులు మానవాళి మీద తప్పనిసరిగా తమ ప్రభావాన్ని చాలా క్లియర్గా చూపిస్తాయి. మీరు అనుకోవచ్చు, మరి నువ్వు ఇట్లా చెప్తున్నావు, సగానికి 100కి 90% జ్యోతిష్యులు వైసీపీనే కాస్తని చెప్పారు. మీ ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా. 2019లో కూడా మీ అందరు గమనించారు కదా, మళ్ళీ చూసుకోండి, ఎప్పుడో వీడియోస్ పాటలు చూసుకోండి. 2019లో 100కి 90 మంది చంద్రబాబే గెలుస్తారని చెప్పారు. మేము చిన్న విషయం చెప్తున్నా. చాలా మంది జ్యోతిష్యులు చేసే పని ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే మ్యాక్సిమం వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. వారు శాస్త్రాన్ని శాస్త్రంలాగా చెప్పరు. అసలు వాళ్ళ దగ్గర ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండవు.
వాళ్ళు ఏదో వాళ్ళ ప్రమోషన్స్ కోసము, వాళ్ళ ఇది చెప్పడం కోసము ఏదో చెప్తా ఉంటారు. ఇంకోటి చెప్తున్నాను. ఎందుకు అలా వాళ్ళకి తెలిసినప్పటికి కూడా వాళ్ళకి నిజంగా శాస్త్రం తెలుస్తుంది. ఈవెన్ నిజంగా శాస్త్రం, ఆ విద్వత్తు, ఆ మేధస్సు ఉన్నవాడికి అసలు దశలు, అంతర్దశలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా అనవసరం. ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికలు, అతని యొక్క పర్సనాలిటీ, అతని కళ్ళు, అంటే పర్సనాలిటీ, ఆ ఫేస్ లో ఒక రకమైన విజయం మనకు కనిపించేస్తుంది ఆటోమేటిక్గా. మన రేవంత్ రెడ్డిలో కనిపించినట్టు మొన్న ఈ మధ్య, అంటే ఫేస్ లో ఒక్క ఇది ఆ నాలెడ్జ్ ఉన్నవాడికి అది ఖచ్చితంగా అర్థం అవుతుంది. మనం చెప్పొచ్చు ఈజీగా. అంటే అందరూ చెప్తారని కాదు, మాక్సిమం మనం అంచనా వేయచ్చు. 90% జరుగుద్ది. సో ఎందుకంటే చాలా మంది ఏంటంటే జ్యోతిష్యులు ఎక్కువ మంది వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పారు. వాళ్ళు అంటే ఒక జ్యోతిష్య చూడడంతో పాటు మనకి మిగతా కూడా మనం అంచనా అయ్యాలా. ఇప్పుడు కొంతమంది జగన్ గారి జాతక చక్రం ఉందనుకున్నావు. సో అదేవిధంగా చంద్రబాబు గారి జాతక చక్రం, పవన్ కళ్యాణ్ గారి జాతక చక్రం ఉందో లేదో మనకు తెలియదు. అసలు ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ అసలు వాళ్ళ టైమ్స్ అన్ని ఎగ్జాక్ట్గా వీళ్ళ దగ్గర ఉంటాయా, వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? ఎవరన్నా ఇస్తే చెప్తారు కానీ వాళ్ళ డేట్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఎవరికి ఇరు. సో అందువల్ల చాలా మంది జ్యోతిష్యులు కూడా ఈసారి ఫెయిల్ అయ్యారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది జ్యోతిష్యులు, ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యారు. శాస్త్రం తప్పు కాదు, శాస్త్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. శాస్త్రం మ్యాథమెటిక్స్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. అది చెప్పేవాడిని బట్టి ఉంటుంది. చెప్పేవాడు జెన్యున్గా చెప్తే ఎగ్జాక్ట్ జరుగుద్ది. చెప్పేవాడు ముఖసతి కోసం, అంటే మన ఎదురుగా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఉగాది పంచాంగం ఇప్పుడు ఒక పార్టీ ఆఫీస్లో కూర్చొని ఒక జ్యోతిషి చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా ఎదురుగా పార్టీ ఆఫీస్లో మన సీఎం మన ఎదురు కూర్చున్నప్పుడు, ఎవరన్నా పక్క అధికారి మన ఎదురు కూర్చున్నప్పుడు ఆయన వ్యతిరేకంగా బాగాలేదని చెప్పలేం కదా. బాగుంటే పని కూడా బాగలేదని చెప్పలేరు. ఎందుకంటే అది భయం ఉంటుంది, రకరకాల కారణాలు. భయం ఉంటుంది. ఒక రాజుగా ఎదురుగా కూర్చో జ్యోతిష్యుడు నీ టైం పాడదంటే రాజు ఏం చేస్తాడు, భయం ఉంటుంది. నిజం దాస్తారు. సో అందువల్ల ఏమంటే మనం అలా చెప్పేటప్పుడు మనం ఇంకేం చేయలేము. సో ఎవరి ప్రతినిధులు వాళ్ళది. సో మీరు అనుకోవచ్చు, మరి నువ్వు జ్యోతిష్యం చాలా మంది తప్పులు చెప్పారు కదా, జ్యోతిష్యం నమ్మకూడదని. జ్యోతిష్యం నమ్మకపోవడానికి ఏం లేదు, అది వాళ్ళ అంచనాల తప్పు, అంతేగాని శాస్త్రం తప్పు కాదు. జ్యోతిష్యం అంటే మ్యాథమెటిక్స్. నేను మళ్ళీ మీకు చెప్తాను, ఇది ఒక గణిత శాస్త్రము. అవన్నీ ఎగ్జాక్ట్గా లెక్కలు కట్టడం, అవంత దశలు, అంతర్దశలు, ఏ హౌస్లో ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం మనం చూసేటప్పుడు కూడా ముఖ్యంగా చూడాల్సింది అదే. ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఎన్ని డిగ్రీస్లో ఉంది, ఏ హౌస్లో ఉంది, ఉంది. సో అవంతా మనం యాక్యురేట్గా చూసి చెప్పినప్పుడు మటుకే మనం చెప్పిన జాతక ఫలాలు ఆ జాతకుడికి ఖచ్చితంగా అందుకోబడి వారి యొక్క మన్ననలు ఆ జ్యోతిష్యుడు పొందగలడు. అంతేగాని మనం ఏదో చూసేసి ఒక 5 నిమిషాలు ఇది ఇట్లా మొక్కసతి కోసం వాళ్ళని బాగుందని చెప్పడం లేదు. నిజంగా బాగున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర మనం ఏదో పూజలు చేస్తామని, అది చేస్తామని చెప్పి వాళ్ళ పైపించే డబ్బు కోసం ఇలా చేయడం రెండు తప్పే. సో యాస్ట్రాలజీలో వాడు కరెక్ట్గా నీతి నిజాయితీగా ఉంటే, కరెక్ట్గా చెప్పి జెన్యూన్గా మొక్కసతి లేకుండా వాస్తవానికి చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా జ్యోతిషుడు డబ్బులు వస్తాడో తెలియదు కానీ మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా అతని దగ్గర వాక్ ఉంది, అతను పర్ఫెక్ట్ అనే ఆ ముద్ర అయితే ఖచ్చితంగా పడుద్ది. సో నేను దానికోసమే ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి చెప్తున్నాను, నేను దాదాపుగా నాకు తెలిసి రాబోయే వచ్చిన తర్వాత రాజకీయాల్లో 2014 కూడా నేను కరెక్ట్ గెస్ట్ చేశాను చంద్రబాబు గారు గెలుస్తారని. అంటే అప్పుడు చంద్రబాబు గెలిచారు. 2019లో చాలా మంది కూడా చంద్రబాబు గెలుస్తారు, కానీ నేను అనుకోలేదు. నాకైతే జగన్ గారికి గెలుస్తాను అనుకున్నాను. ఖచ్చితంగా జగన్ గారికి గెలిచారు. 2019లో కూడా నా ఇచ్చిన ప్రకారం కూటమి గెలుస్తాను అనుకున్నాను, కూటమి గెలిచింది. నేను ఇంకో విషయం చెప్తున్నాను, చాలా మందికి అనుమానం ఇంత మెజార్టీలు ఎలా వచ్చాయి ఏందని. ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా మీకు. వైసీపీ బలం తక్కువ పార్టీ అంటే బలం తక్కువ పార్టీ కాదు. వైసీపీ కూడా 13% ఓట్ షేర్ తోటి చాలా బలమైన పార్టీ. మరి ఎవరు ఒక రకంగా చెప్పాలంటే ఆ కూటమి ప్రభావం, ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ కూటమిని క్రియేట్ చేయడము, ఆ కూటమిని కలపడము. అదేవిధంగా చంద్రబాబు ఫస్ట్ బీజేపీతో పొత్తు ఉంటేనే బీజేపీని వాళ్ళని అడగకుండా నేను డైరెక్ట్గా వచ్చి పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు గారితో కరెక్ట్గా. అదేవిధంగా మళ్ళీ చంద్రబాబు గారితో బీజేపీని కలపడం, అవి దాదాపు నార్త్ అండ్ సౌత్ పోల్స్ 6 నుండి కలిపోయినా మధ్యలో మిడిల్లో ఉండి. సో ఈ కూటమి ప్రభావం కలపడం వల్ల ఆయన ఒక వ్యూహం పొందాడు.
ఆ వ్యూహంలో వైసీపీ ఫెయిల్ అయిపోయింది. అంటే ఆ వ్యూహాన్ని వీళ్ళు పసిగట్టలేకపోయారు. వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా 100% ఓట్ ట్రాన్స్‌ఫర్ జరగదు. కూటమి మధ్యలో విడిపోద్దేమో. రకరకాల కారణాలతో ఓట్లేయరు. రకరకాల కారణాలతో లోకల్‌లో వీళ్ళకి ఉంటాయి. కానీ ఇక్కడ కూటమి కట్టింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అంటే ఎవరు? గురుడు, కుజుడు. గురుడు, కుజుడు పరమ మిత్రుడు. జ్యోతిష్యంలో కూడా జూపిటర్, మార్స్ దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో, అంటే అక్కడ ఏం జరిగిందంటే గురుడు యొక్క విజయానికి ఎప్పుడు కుజుడు ఉపయోగపడతాడు గ్రౌండ్ లెవెల్‌లో. అదేవిధంగా కుజుడిని మంచి దారిలో చూపడానికి గురుడు ఉపయోగపడతాడు. సో, ఈ రకంగా జగన్ గారికి శని గ్రహం, రాహు గ్రహంతోటి బలం చూపించినప్పటికీ అతనికి మంచి గైడెన్స్ ఇచ్చి ఒక వే క్రియేట్ చేసి, అంటే ఒక శుక్రాచార్యుడు లాంటోడు. అంటే ఆ శుక్రాచార్యుడు శని యొక్క ఫ్రెండ్ అనమాట. మంచి గురువు లాంటోడు, ఒక మంత్రి. ఆ శుక్రాచార్యులు అనేవాడు ఎవరు అతనికి నిలవల్ల, అంటే ఎవరు లేరు వైసీపీ. అందువల్ల ఈ పొలిటికల్ మ్యాథమెటిక్స్ లో వైసీపీ చాలా తీవ్రంగా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల ఇవాళ ఈ ఫలితాలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇంకోటి కూడా చెప్తాను, గెలుపోవటములు సహజం. అది జీవితంలో అయినా, రాజకీయంలో అయినా, ఏ రంగంలో అయినా, వ్యాపారంలో అయినా, వ్యవసాయంలో అయినా, ఏ రంగంలో అయినా ప్రతి వ్యక్తికి, ప్రతి జాతకుడికి గెలుపోవటములు సహజం. సో, దీన్ని బట్టి చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి సమయం ఉన్నప్పుడు పొంగిపోతారు. అంతటోళ్ళు లేరు, అసలు మేము అది ఇది మేము అసలు మాది ఇదేంది అసలు, కొంచెం పవరు, కొంచెం డబ్బు చేతిలో ఉంటే అసలు ఇంకా వాళ్ళని మనం పట్టలేం. అసలు దేవుడు లేదు, అంతా మాదే, మేమే చేస్తాం, భలే కష్టపడ్డాం, అది ఇది ఏదో మాటలు చెప్తారు. అయ్యే మాటలు వాళ్ళ పరిస్థితి తారుమారైన తర్వాత ఆ మాటలు రావు ఎవరి దగ్గర. నేను ఇప్పుడు ఇది రాజకీయాల గురించి చెప్తాను, చండలు చెప్తున్నా. సో, అదే ఓడిపోయి వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో, బాధల్లో, లేదా వాళ్ళు కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు ఆ ఓడిపోయి ఆ బాధలో కూర్చొని నాకు జీవితంలో సమస్యలు నాకేమున్నాయి, అసలు నాకు ఎవరు ఇది లేదు, అది లేదు, నేను చాలా కష్టపడుతున్నాను లేదు, అప్పుడు ఫీల్ అవ్వకూడదు, ఇప్పుడు పొంగిపోకూడదు. అప్పుడు పింగిపోకూడదు, ఇప్పుడు పొంగిపోకూడదు. రెండు సహజమే. మన జీవిత గమనంలో మన కర్మ సిద్ధాంతం ఆధారంగా రెండు జరుగుతాయి. సో, ఓడిపోయినప్పుడు ఒక మనిషి చేయాల్సింది ఏంటంటే చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవాలా. మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని జీవితంలో ముందుకు పోవడానికి ప్రయత్నించాల. అదే గెలిచినప్పుడు అహంకారం పనికిరాదు. అది ఏ రంగంలో ఉండే వారికైనా, ఎవరికైనా. అంటే గెలిచినప్పటి గెలవడం కాదు, మంచి టైం బాగున్నప్పుడు మన మీద బాగున్నాం, అవతల వాళ్ళు విమర్శించడం చాలా తప్పు. సో, అప్పుగా నా సంయమనం పాటించి, అంటే గెలిచినా ఓడినా ఒక స్థితప్రజ్ఞుడిలాగా, ఒక ధైర్యం, గెలిచినప్పుడు మౌనంగా ప్రశాంతంగా ఉండాల. ఓడిపోయినప్పుడు చాలా ధైర్యంగా, తెగింపుగా ఎదిరించినప్పుడుగా ఉండాల. అదే జీవితం. అది తెలుసుకున్నప్పుడు ఒక మనిషికి జీవితంలో ఓటమి ఉండదు. అంటే రాజకీయంగా ఉండొచ్చు, ఆర్థిక పరంగా ఉండొచ్చు, మనుషుల పరంగా ఉండొచ్చు. కానీ ఒక జాతకుడు కూర్చొని తన మనసుని తనకు ప్రశ్నించుకున్నప్పుడు అతనికి ఎప్పుడు ఓటమి ఉండకూడదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు కర్మ నువ్వు చేయి, ఫలితాన్ని ఆశించవకు. ఇది కూడా అంతే. సో, పని చేస్తాం, సక్సెస్ వస్తుందో ఫెయిల్యూర్ వస్తుందో ఎవరు చెప్పలేరు. ఏదైనా రావచ్చు, కానీ రెండింటిని ఒకే విధంగా తీసుకునే ఇది మనకు ఉండాల. సో, కానీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక భారతదేశ పౌరుడిగా మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 2019లో యునానిమస్ విక్టరీ ఇచ్చారు. అంటే ఒకే సైడ్ ఇచ్చారు. 2024లో ఒకే సైడ్ ఇచ్చారు. పోటీ లేకుండా ఇస్తున్నారు. ప్రజలు కూడా ఈ విధంగా రాజకీయ పార్టీలకి మీరు అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా తన అధికారంలో రాగానే అది మోనోపాలి సిస్టమ్ అయిపోద్ది. అంటే వాళ్ళ సొంత నిర్ణయాలు, ఏకీకృత నిర్ణయాలు, మోనోపాలి. అంటే వాళ్ళకు డెసిషన్ తీసుకుంటే ఎవరు ఎదిరించడానికి లేకుండా అయిపోతుంది అనమాట. సో, మన ఇండియన్ డెమోక్రసీ, మన భారతదేశ ప్రజాస్వామ్యం చాలా గొప్పది. సో, అందుకే మీకు డాక్టర్ అంబేద్కర్ కూడా ఇచ్చినప్పుడు కూడా పొలిటికల్ సిస్టంలో మెజారిటీ ఇచ్చారు. అంటే కొన్ని ఏరియాలో కొంతమంది బలంగా ఉంటారు, కొన్ని ఏరియాలో కొంతమంది బలంగా ఉంటారు, అన్ని ఏరియాలో అందరూ బలంగా ఉండరు. సో, దీన్ని బట్టి అంటే
ప్రభుత్వాలు చాలా పనులు చేయించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉంటుంది. సో ప్రతిపక్షం కూడా బాగా టఫ్గా ఫైట్ చేసి ప్రభుత్వం చేత పనులు చేయించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ మన భారతదేశానికి కానీ మంచి స్థితిగతులు ఆ పరమశివుడి వల్ల పొందాలని, మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామి అవ్వాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన భారతదేశంలోనే అగ్రగామి అవ్వాలని నేను ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. సో మరిన్ని మంచి వీడియో కోసం మన అమరాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.